హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ T20 ఇక ఈ మ్యాచ్ మరి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే మన టీమిండియా మొత్తం యంగ్స్టర్స్తోనే అయితే బరిలోకి దిగుతుంది. చాలా కొత్త ప్లేయర్స్కి అయితే అక్కడ అవకాశం దొరికే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇక మరోవైపు బంగ్లాదేశ్ కూడా టెస్ట్ సిరీస్ అయితే ఓడిపోయింది. ఖచ్చితంగా ఈ సిరీస్లో గెలుదామని వాళ్ళు చూస్తారు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ గ్వాలియర్ స్టేడియంలో జరగబోతుంది. మధ్యప్రదేశ్లో అయితే ఉంది ఈ స్టేడియం. ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్లో మరి ఇక్కడ కూడా మనం ఈ స్టేడియం పేరు అయితే వినలేదు. దాదాపు 14 years అవుతుంది మరి ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగి. గతంలో 2010లో అక్కడ మరి ఓడిఐ మ్యాచ్ అయితే జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఇక్కడనైతే జరగలేదు. మరి చూడాలి మరి పిచ్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. రీసెంట్గా ఇక్కడ మరి అక్కడ వాళ్ళ మధ్యప్రదేశ్ లీగ్ మ్యాచెస్ అయితే జరిగినాయి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 4 సార్లు గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ వేసి 8 సార్లు గెలిచిలు. మొత్తం అక్కడ 12 మ్యాచ్లో జరుగుతాయి. కాబట్టి కొంచెం సెకండ్ బ్యాటింగే కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చూడాలి మరి పిచ్ ఏ విధంగా బిహేవ్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 14 మ్యాచ్లో మన టీమిండియా 13 సార్లు గెలిచింది. బంగ్లాదేశ్ కేవలం ఒకటేసారి మాత్రమే గెలిచింది. చాలా మరి అక్కడ అడ్వాంటేజ్ అవుతుంది మన టీమిండియాకి. ఇక టీమ్స్ విషయానికి అయితే మనం ఫస్ట్ బంగ్లాదేశ్ టీం చూసుకుంటే మరి బంగ్లాదేశ్ కూడా చాలా మంచిగా కనబడుతుంది అక్కడ. ఇక మరి అక్కడ వీళ్ళ కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అక్కడ మరి ఇక్కడ మాత్రం చూసుకుంటే మరి లితన్ దాస్ కానీ, తంజీద్ హాసన్ కానీ, నజీముల్ హసన్ సాంటో, తవీద్ హరిడై వీళ్ళు మాత్రం చాలా డేంజరస్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ముఖ్యంగా T20 ఫార్మేట్లో రీసెంట్గా T20 వరల్డ్ కప్లో కూడా మంచిగా రాణించారు అక్కడ. ఇక వీళ్ళ బౌలింగ్లో కూడా మంచి అక్కడ బౌలర్స్ అయితే కనబడుతున్నారు అక్కడ. ముస్తఫిజుర్ రెహమాన్ కానీ, టస్కిన్ అహ్మద్ కానీ, తంజీద్ హాసన్ కానీ అండ్ అదేవిధంగా రిషద్ హాసన్ కానీ వీళ్ళు మాత్రం చాలా డేంజరస్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళ ఆల్రౌండర్ అక్కడ మెహదీ హసన్ మిరాజ్ కూడా చాలా డేంజరస్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అక్కడ మహమ్మదుల్లా కూడా కనబడుతున్నాడు. కాబట్టి ఓవరాల్ చూసుకున్న వీళ్ళ లైనప్ మాత్రం చాలా డేంజరస్గా అయితే మనకు కనబడుతుంది. చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒకసారి ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే లితన్ దాస్ అండ్ తంజీద్ హాసన్ అయితే ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3లో నజీముల్ హసన్ సాంటో, నెంబర్ 4లో తౌహిద్ హరిడోయ్, నెంబర్ 5లో మహమ్మదుల్లా, నెంబర్ 6లో జాకిర్ అలీ, నెంబర్ 7లో మెహదీ హసన్ మిరాజు, నెంబర్ 8లో రిషద్ హాసన్, నెంబర్ 9లో ముస్తఫిజుర్ రెహమాన్, నెంబర్ 10లో టస్కిన్ అహ్మద్ అండ్ నెంబర్ 11లో తంజీద్ హాసన్. ఓవరాల్గా చూసుకుంటే మరి చాలా బెటర్ అయితే కనబడుతుంది. వీళ్ళకు నెంబర్ 8 రకం మరి అక్కడ బ్యాటింగ్ అయితే కనబడుతుంది. మరి చూడాలి ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక మరోవైపు మన టీమిండియాలో చూసుకుంటే మరి చాలా యంగ్స్టర్స్తో అయితే బరిలోకి దిగుతున్నారు. అక్కడ అభిషేక్ శర్మ కనబడుతున్నాడు, రేయన్ పరాగ్ ఉన్నాడు, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఇక అక్కడ మనం చూసుకుంటే బౌలింగ్ లైనప్లో మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి వీళ్ళందరూ కూడా మరి కొత్త అని చెప్పుకోవచ్చు. మరి ఏ ప్లేయర్ గ్రాప్ చేసుకుంటారో ఆపర్చునిటీ అనేది చాలా మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అండ్ కెప్టెన్ అండ్ కోచ్ అక్కడ మరి ఎవరెవరికి ఛాన్స్ ఇస్తాడు మరి ప్లేయింగ్ లెవెల్ అనేది కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ 3 మ్యాచ్లో మరి అందరు కూడా ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. మరి చూడాలి మరి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. మరి ఈ ఫస్ట్ మ్యాచ్కి మరి ఏ యంగ్స్టర్స్కి అక్కడ మరి ప్లేయింగ్ లెవెల్లో చోటు దొరుకుతుంది అనేది ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇక అక్కడ మనం ఓపెనర్స్ చూసుకుంటే మరి అక్కడ అభిషేక్ శర్మ కూడా మనకైతే కనబడుతున్నాడు. కాబట్టి అతనితో పాటు సంజు శాంసన్ అయితే ఓపెనింగ్లో బరిలోకి దింపే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సంజు శాంసన్ కూడా ఈ సిరీస్ అయితే చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి మంచిగా రాణిస్తే మాత్రం ఖచ్చితంగా తన ప్లేస్ని అయితే సిమెంట్ చేసుకున్నాడు గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి తను ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తనతో పాటు మిగతా అందరు ప్లేయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్ అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ అయితే బరిలోకి దిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక అభిషేక్ శర్మ గత జింబాబ్వే సిరీస్లో మాత్రం మంచిగా రాణించిండు. 5 మ్యాచ్లో 184 రన్స్ కొట్టిండు, 100 హైయెస్ట్ స్కోరు, 31 యావరేజ్ అయ్యిండు, 2 వికెట్లు కూడా తీసుకున్నాడు బౌలింగ్తో. ఇక్కడ 5 మ్యాచ్లో 3 మ్యాచ్లో ఇతనికైతే మంచి అవకాశం అయితే దొరికింది. లాస్ట్ 2 మ్యాచ్లో పెద్ద అయితే అవకాశం అయితే రాలేదు. 3 ఇన్నింగ్స్లో 124 రన్స్ అయితే కొట్టిండు, 100 హైయెస్ట్ స్కోరు, మరి మంచిగా రాణించిండు. ఇక్కడ కూడా మరి ఫస్ట్ మ్యాచ్లో మనం ఇతని దగ్గర చూస్తే ఒక బిగ్ నాకైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి చూడలే ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరో ఓపెనర్ వచ్చేసి సంజు శాంసన్ కూడా మరి ఆన్ అండ్ ఆఫ్ ఛాన్సెస్ అయితే దొరుకున్నాయి. మరి ఇక్కడ 3 మ్యాచ్లు ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇతను ఏ విధంగా యూజ్ చేసుకుంటారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక సూర్యకుమార్ యాదవ్ గత లాస్ట్ T20 సిరీస్లో మనం చూసినాక ఏ విధంగా రాణించిండో కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో
మొత్తం 3 డిపార్ట్మెంట్లో కూడా మంచిగా రానిచ్చిండు. ఇక్కడ కూడా మనం అదే ఎక్స్‌పెక్ట్ అయితే చేస్తున్నాం ఇతని దగ్గర నుంచి అయితే. బ్యాటింగ్‌లో అండ్ బౌలింగ్‌లో కూడా మనం ఇతని దగ్గర నుంచి అయితే రెగ్యులర్‌గా వికెట్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. మరి చూడాలి ఏ విధంగా రానిస్తున్నాడనేది. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే రియాన్ పరాగ్. మరి రియాన్ పరాగ్ ఆడతాడు నెంబర్ 4లో, లేదంటే నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా కూడా గత శ్రీలంక టీ20 సిరీస్లో మరి కొంచెం డిసప్పాయింట్ చేసిండు. బట్ హార్దిక్ పాండ్యా గురించి మనందరికీ తెలిసిందే. గతంలో ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసినా మనందరం చూసినాం. ఇక నెంబర్ 6లో అక్కడ మనం చూసుకుంటే రింకు సింగ్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా ఇతని దగ్గర నుంచి అయితే ఫ్యూ అవర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గత లాస్ట్ టీ20 సిరీస్లో మనం చూసినాం శ్రీలంక టీ20 సిరీస్లో ఒకటే ఓవర్లో 3 వికెట్లు తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇతని దగ్గర నుంచి అయితే బౌలింగ్లో కూడా కొన్ని వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం అయితే. ఇక నెంబర్ 7లో అక్కడ మనం చూసుకుంటే శివన్ దుబే బరిలోకి దిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. శివన్ దుబే కూడా మరి హార్డ్ హిట్టర్. గతంలో కూడా మనం చూసినాం ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసిండో. కాబట్టి మరి ఇతన్ని తీసుకుంటారు, లేదంటే మరి అక్కడ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఆప్షన్ అయితే మనకైతే కనబడుతుంది. మరి నితీష్ కుమార్ రెడ్డి కూడా మరి బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా రెగ్యులర్గా ఓవర్ అయితే వేస్తున్నాడు. మరి ఇతను కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ నితీష్ కుమార్ రెడ్డి మనం ఐపీఎల్లో చూసినాం నెంబర్ 4 నెంబర్ 5 అయితే మనకు ఎక్కువ రెగ్యులర్గా కనబడ్డాడు. మరి నెంబర్ 7లో ఏ విధంగా ఆడతారనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 8లో అక్కడ మనం చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ కూడా మరి ప్రతి మ్యాచ్లో కూడా అక్కడ చాలా ఇంప్రెస్ అయితే చేసిండు. ముఖ్యంగా వైట్ బాల్ సిరీస్లో దులీప్ ట్రోఫీలో కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా, బట్ అంతకన్నా ముందు అక్కడ ఓడిఐ సిరీస్లో కానీ శ్రీలంకలో అండ్ టీ20 సిరీస్లో కానీ, ఇక అంతకన్నా ముందు జింబాబ్వేతో టీ20 సిరీస్లో కూడా చాలా ఇంప్రెస్ అయితే చేసిండు. మరి ఇక్కడ కూడా అదే ఫామ్ను కనబడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 9లో రవి బిష్ణోయ్ అయితే గతంలో ఉన్నంత పదునైతే మనకైతే కనబడతలేదు ఇతను బౌలింగ్లో. మరి గుగ్లీస్ వేస్తున్నప్పుడు కూడా లెగ్ స్పిన్ అయితే ఇతని దగ్గర నుంచి అయితే మనకైతే కనబడతలేదు. మరి చూడాలి మరి ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకున్నా అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇతను కూడా ఈ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 10లో అక్కడ మనం చూసుకుంటే హర్షదీప్ సింగ్ గత టీ20 వరల్డ్ కప్లో మనం చూసినాక ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసిండో. మన టీంనే తరపున హైయెస్ట్ వికెట్ టేకర్ అండ్ ఓవరాల్గా చూసుకున్నాని జాయింట్ హైయెస్ట్ వికెట్ టేకరు. మరి అదే ఫామ్ను ఇక్కడ కూడా కనబడితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక ఈ సిరీస్లో మరి ఇతని మెయిన్ బౌలర్ కింద ప్లే చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక నెంబర్ 11లో అక్కడ మనం చూసుకుంటే మయాంక్ యాదవ్ ఏ విధంగా పేజ్ జనరేట్ చేస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే మరి ఇక్కడ పెద్ద ఇంజూరీ నుంచి అయితే కంబ్యాక్ చేస్తున్నాడు. మరి ఐపీఎల్లో కూడా మనం చూసినాం 150 క్లిక్స్ అయితే రెగ్యులర్గా కొట్టిండు. మరి ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తాడా, మరి ఏ విధంగా బౌలింగ్ చేస్తాడా అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్గా మనం అక్కడ ప్లేయింగ్ లైన్ ఒకసారి చూసుకుంటే అక్కడ ఓపెనర్స్గా అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ బరిలోకి దిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4లో రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో రింకు సింగ్, నెంబర్ 7లో శివన్ దుబే నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9లో రవి బిష్ణోయ్, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్ అండ్ నెంబర్ 11లో మయాంక్ యాదవ్. ఇక ఓవరాల్ కాంబినేషన్ చూసుకుంటే మాత్రం చాలా డెడ్లీ అయితే మనకు కనబడుతుంది. నెంబర్ 8 రకం మనకి బ్యాటింగ్ ఉంది. ఇక బౌలింగ్లో కూడా మనకి టూ మనీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అక్కడ మెయిన్ బౌలర్స్ వచ్చేసి అక్కడ మయాంక్ యాదవ్, హర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా. ఇక వీరితో పాటు అక్కడ అభిషేక్ శర్మ కూడా బౌలింగ్ చేస్తాడు, రియాన్ పరాగ్ బౌలింగ్ చేస్తాడు, సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేస్తాడు, ఇక రింకు సింగ్ కూడా బౌలింగ్ చేస్తాడు, ఇక శివన్ దుబే, నితీష్ కుమార్ రెడ్డి కూడా బౌలింగ్ అయితే ఇస్తాడు. కాబట్టి మనకి ఇన్ని బౌలింగ్ ఆప్షన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఓవరాల్ కాంబినేషన్ మాత్రం చాలా డెడ్లీ అయితే మనకు కనబడుతుంది. ఇక ఓవరాల్ అక్కడ మనం చూసుకున్నానే సంజు శాంసన్ కానీ అభిషేక్ శర్మ కానీ ప్రతి ఒక్క ప్లేయర్ కూడా మరి ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. మరి ఎవరు గ్రాప్ చేసుకుంటారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే ఇది. అండ్ మీ యొక్క ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కింద కామెంట్స్కి అయితే మెయిన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెల్ కూడా కింద కామెంట్స్కి అయితే మెయిన్ చేయండి.